ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. కీర్తనను దావీదు అరణ్యములో స్వరపరిచినట్లుగా అర్థమవుతుంది. అబ్షాలోము సైన్యముతో దావీదును నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు దావీదు శత్రువులను నశింపచేయమని దేవునికి ప్రార్థించినట్లుగా ఈ కీర్తన అర్థమవుతుంది. ఈ కీర్తన ద్వారా రచయిత మనం మన ఆందోళనన్నిటినీ ప్రభువు ముందు ప్రార్థనలో ఉంచి వాటిని ఆయనకు అప్పగించి ఎదురు చూసే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన ప్రార్థనను ఖచ్చితంగా విని సమాధానం ఇచ్చేవాడు. ఈ వాక్య భాగం ఉద్దేశం ఏంటి అంటే, మొదటగా దావీదు ప్రార్థన ఎలా ఉంది, యెహోవా అని సంబోధిస్తున్నాడు అంటే ఇది దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని సూచిస్తుంది. ఎందుకంటే దేవునికి ఉన్నటువంటి నామధేయాల్లో యెహోవా అనే పేరు ఒకటి. కాబట్టి ఆ పేరు ఉచ్చరించడంలో గల ఉద్దేశం ఏంటంటే, దావీదుకి దేవునికి అవినాభావ సంబంధం ఉంది, వ్యక్తిగత సంబంధం ఉంది. పరలోకమందున్న మా తండ్రి అని మనం సంబోధిస్తున్నాము అంటే పరలోకములో దేవుడు ఉన్నాడు, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఆయనకి మనకి వ్యక్తిగత సంబంధాన్ని సూచిస్తుంది. దావీదు ప్రార్థన నిబద్ధతతో కూడినటువంటి, నీవు నా ప్రార్థన వింటావు, నేను దానికి కట్టుబడి ఉంటాను. దినము దేవునితో గడపడానికి నిబద్ధత కలిగి మనం ఉండాలి. దావీదు ప్రార్థన క్రమం కలిగింది. నేను మీకు నా ప్రార్థనను సిద్ధము చేస్తాను. ఒక దినం ప్రార్థించి మరొక దినము విడిచిపెడితే అది క్రమం కలిగిన ప్రార్థన కాదు. క్రమం కలిగినటువంటి ప్రార్థన లేకుండా మనం ఏది సాధించలేము. మూడవది, దావీదు ప్రార్థన నిరీక్షణతో కూడింది. కాచియుందును, సమస్యలన్నిటినీ దేవునికి తెలియచేసి సమాధానం కొరకు నేను కాచియుందును అనగా నిరీక్షణ కలిగి ఉంటాను. కనుక మన ఆత్మీయమైనటువంటి క్రైస్తవ జీవితంలో మనం కూడా దావీదు వలె ప్రార్థించే బిడలుగా ఉన్నప్పుడు ఆయన తప్పక మనకు సమాధానం ఇచ్చేవాడుగా ఉంటాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు ప్రభా. దావీదు వలె మేము కూడా ప్రార్థించి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మా నిరీక్షణకు తగినట్లుగా మీరు సమాధానం ఇచ్చి మిమ్మల్ని గణపరచులాగున సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.